ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించలేకపోయినా చదరంగంలో మాత్రం స్వర్ణ చరిత్ర సృష్టించారు మనవాళ్లు. తెలుగు తేజాలు అర్జున్, హారిక, హరికృష్ణ ఇందులో కీలక పాత్ర పోషించారు. అసలు తెలివితేటలు మన తెలుగువారి సొంతమా? మేధావుల క్రీడగా భావిస్తున్న చెస్ లో ఎలా రాణిస్తున్నారు? ఒలింపిక్స్ లో దెబ్బతిన్న భారత్ కు ఎంతో ఊరటనిచ్చింది చెస్ ఒలింపియాడ్. చదరంగానికి పుట్టినిల్లని మరోసారి నిరూపించారు. చెస్ లో మనకు ప్రపంచ ఛాంపియన్షిప్, ప్రపంచ కప్ టైటిళ్లున్నాయి. కానీ ఒక లోటు ఉండిపోయింది. అదిప్పుడు తీరింది. చెస్ ఒలింపియాడ్ లో దశాబ్దాలుగా పోరాడిన దక్కని పసిడి ఇప్పుడు దక్కింది. సరికొత్త చరిత్రకు నాంది పడింది. బుడాపెస్ట్ లో భారత చెస్ ప్లేయర్లు అసాధారణ విజయాలను అందుకున్నారు. ఒలింపియాడ్ లో 1 కాదు 2 స్వర్ణాలతో అద్భుతం సృష్టించారు. ఈ చారిత్రక విజయాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అర్జున్ ఇరిగేసి, పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక కీలక పాత్ర పోషించారు. భారత పురుషుల జట్టు 21 పాయింట్లతో పసిడిని సొంతం చేసుకుంది. అనంతరం అమ్మాయిలు కూడా 3.5, 0.5 తేడాతోనే అజర్బైజాన్ ను ఓడించారు. మొదట తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. బంగారు పతకాన్ని సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన చివరి రౌండ్లో భారత అమ్మాయిలు తీవ్ర ఒత్తిడిని దాటి అత్యుత్తమ ప్రదర్శన చేశారు. దివ్య, వైశాలి, హారిక, వంతిక గొప్ప పోరాట పటిమ చూపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉత్తమంగా ఆడారు. ఇది 20 ఏళ్ల పోరాటానికి ఫలితమన్నారు ద్రోణవల్లి హారిక. 2000వ సంవత్సరంలో తొలిసారి ఒలింపియాడ్ ఆడానని, ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత పసిడి కల నిజమైందన్నారు హరికృష్ణ. చెస్ ఒలింపియాడ్లో బంగారు పతకాలు సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భారత క్రీడా రంగంలో సరికొత్త అధ్యాయంగా అభివర్ణించారు. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చారని చెప్తూ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. बड़े सपने देखता है, बड़े सपनों का पीछा करता है. अभी आज हर देश भारत को ज्यादा से ज्यादा समझना चाहता है, जानना चाहता है. చెస్ లాంటి మేధస్కు సంబంధించిన క్రీడల్లో భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు సత్తా చూపుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి చెస్ వరకు తెలుగు తేజాల హవాకు అడ్డే లేదు. ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. కోనేరు హంపి, హారిక, హరికృష్ణ, వేల్పుల సరియు, అర్జున్, వర్షిని, కోలగట్ల మీనాక్షి, మౌనిక, కోనేరు అశోక్ ఇదే కోవకు చెందుతారు. ఎలాంటి టెక్నాలజీనైనా, వ్యూహాలనైనా, మెలకువలైనా నేర్చుకోవడం తెలుగువారికి వెన్నతో పెట్టిన విద్య. అత్యంత క్లిష్టమైన సాంకేతికతను సైతం అవలీలగా ఆకలింపు చేసుకుని ప్రదర్శిస్తుంటారు. అందుకే అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోనైనా, కంపెనీ సీఈఓల్లోనైనా మనవారిదే అగ్రస్థానం. దీనికి చాలా నేర్చుకోవటం వల్ల చాలా మేధస్సుతో పాటు మేధో సంపత్తిని కూడా పెంపొందిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు మరి వారికి చెస్ నేర్పిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆటలు ఆడుతూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా రాణిస్తూ ఉంటారని నేను తెలియజేస్తున్నాను. ఈ చెస్ ఒలింపియాడ్ అనేది 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒకటిలో భాగం. సో కాబట్టి అందులో గెలవడం చాలా సంతోషంగా ఉంది. చెస్ విషయానికి వస్తే ఇది 6వ శతాబ్దంలో గుప్త కాలంలో ఇండియాలోనే పుట్టింది. అప్పట్లో దీన్ని చతురంగ అని పిలిచేవారు. అంటే సైనిక దళంలో 4 విభాగాలని అర్థం. పదాతి దళం, అశ్విక దళం, ఏనుగులు మరియు రథం. వ్యూహ ప్రతివ్యూహాల్లో భారత్ ఎప్పుడూ ముందుంటుంది. మన దేశ పాఠ్యాంశాల్లోనూ చెస్ ను చేర్చారు. చెస్ విద్యార్థుల్లో వ్యూహాత్మక ఆలోచన నైపుణ్యాలను మెరుగుపరుస్తుందని విశ్వనాథన్ ఆనంద్ బలంగా నమ్మారు. ఆ దిశగా కృషి చేశారు. అందుకే భారతీయ చదరంగంలో తెలుగు, తమిళులే సత్తా చాటుతున్నారు.